హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు దినేష్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ పోల్. నేను మీకోసం తీసుకొచ్చాను లేటెస్ట్ కొత్త బ్రాండ్ న్యూస్. పదండి న్యూస్ చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి వన్ ప్లస్ కంపెనీ గురించి. ఇప్పుడు వన్ ప్లస్ కంపెనీ వాళ్ళు కూడా స్మార్ట్ టీవీస్ తీసుకురాద్దామని చెప్పేసి అనుకుంటున్నారంట. మార్కెట్లోకి మనం నెక్స్ట్ ఇయర్ లోపు చూడవచ్చు. అలాగే వాళ్ళ మొబైల్స్ ఎంత క్వాలిటీ అయితే ఉంటాయో ఆ ప్రైస్కి అదే క్వాలిటీ కానీ టీవీస్లో కానీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్లో పెద్ద హిట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి ఎంఐ మ్యాక్స్ 3 మొబైల్ గురించి. ఈ మొబైల్ చైనాలో పురాతన కాలంలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇండియాలోకి తీసుకొని వస్తున్నారంట. అలాగే గ్లోబల్గా కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ మొబైల్ ఎంఐ మ్యాక్స్ 2తో పోల్చుకుంటే ఒక 200 mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. అలాగే 6GB ర్యామ్ వేరియంట్ కూడా రాబోతుంది. ఇంతవరకు మ్యాక్స్ సిరీస్లో దేంట్లోనే లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం 6GB ర్యామ్తో రిలీజ్ చేయబోతున్నారంట. అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. చూద్దాం ఈ 2 వీక్స్లో వస్తుందో లేకుంటే దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి శాంసంగ్ కంపెనీ గురించి. శాంసంగ్ కంపెనీ వాళ్ళు J4 Plus అలాగే J6 Plus అని చెప్పేసి 2 మొబైల్స్ తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్స్ కొంచెం రీఫ్రెషింగ్ మోడల్స్ అనే చెప్పాలి. ఎందుకంటే సైడ్ ఫింగర్ ప్రింట్ పెట్టారు, ముందు ఏ శాంసంగ్ మొబైల్లోనూ లేదు. అలాగే డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఇదైతే వేరే మొబైల్స్లో చూస్తాం, కానీ J సిరీస్ మొబైల్స్లో ఇదే ఫస్ట్ టైం అలాంటి డిజైన్ చూద్దాం ఈ రీఫ్రెషింగ్ మోడల్స్ మిమ్మల్ని ఎంత రీఫ్రెష్ చేస్తాయో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి హవాయ్ కంపెనీ గురించి. ఇది హవాయ్ అని పిలిచకూడదంట. అంటే కంపెనీ అసలు పేరు హావే, ఇట్లా పిలుస్తారంట. అంటే మీరెట్లు పిలుస్తారు ఆ కంపెనీని? ఒక్కో రకంగా పిలుస్తారు. కొంతమంది హవాయ్ నేను పిలిచినట్టు, అలాగే హావే ఎట్లంటే అట్లా పిలుస్తుంటారు. మీరు ఎట్లా పిలుస్తారు కింద కామెంట్స్లో తెలపండి. ఈ మొబైల్ కంపెనీ కూడా ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ నెక్స్ట్ ఇయర్ లోపు తీసుకొని రావచ్చు అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇలా అయితే శాంసంగ్ ఫస్ట్ రిలీజ్ చేస్తుందా? శాంసంగ్ ఈ ఇయరే లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఇయర్ లాంచ్ చేసేసి కూడా మేబీ రిలీజ్ డేట్ నెక్స్ట్ ఇయర్లోకి ఇవ్వచ్చు. చూద్దాం మార్కెట్లోకి ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుందో. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామని రెడ్మీ నోట్ 6 Pro మొబైల్ గురించి. ఈసారి మీరు విన్నది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. ఈ మొబైల్ ఎవరో చేతిలో పట్టుకున్న పిక్ లీక్ అయింది. అది మీరు క్లియర్గా చూసినట్లయితే కొన్ని స్పెసిఫికేషన్ తెలుస్తున్నాయి. ఇది నేను Note 5 Proకి కంపేర్ చేసి చూశాను, అంటే ఏది కొత్తగా ఉందని చెప్పేసి. Note 5 Proలో చూసుకుంటే 20 MP ఫ్రంట్ కెమెరా ఒకటే ఉండేది. దీనిలో 20 MP ప్లస్ 2 MP ఫ్రంట్ కెమెరా, అంటే ముందు కన్నా ఇప్పుడు కొంచెం మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ సేమ్ ఉంది 12+5, దీనిలో కూడా 12+5. అలాగే స్క్రీన్ సైజ్ చూసినట్లయితే ముందు 6 inches ఉన్నింది, ఇప్పుడు 6.2 inches, అంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్. అలాగే బ్యాటరీ వచ్చి సేమ్ ఉంది. ఆ సిరీస్ అంటే Note 5 సిరీస్ వచ్చి 5 million యూనిట్స్ సేల్ అయిందంటే ఇండియాలో. ఇది ఇంకా ఎన్ని మిలియన్ యూనిట్స్ సేల్ అవుతుందో చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చకుంటే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. ఇంక ఫ్యూచర్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, ఏదో ఒకటి చెయ్యండి. ఇంతతో టెక్ పోల్ సమాచారం సమాప్తం. ధన్యవాదాలు.